క్రిందసారి జగన్ ఫేస్ చేసిన పరిస్థితే ఈ దఫా వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది చంద్రబాబు కూడా. ఎందుకయ్యా అంటే హయ్యెస్ట్ మెజార్టీలు వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఎట్లాగా, ఎలా సర్దాలి. జగన్ చేసిన ప్రయోగం విఫలమైంది. 2.5 ఏళ్ళకి ఒక టీము, 2.5 ఏళ్ళకి ఒక టీము అంటూ 2 టీములు అని చెప్పారు. ఫస్ట్ 2.5 ఏళ్ళ వాళ్ళేమో మనది టైం 2.5 ఏళ్ళే కదా అన్నటువంటి ఉద్దేశంతో తమ వ్యక్తిగతం చూసుకున్నారు, కానీ ప్రభుత్వానికి సరైనటువంటి దిశా నిర్దేశం. కానీ ఇంకోటి అసలు మంత్రులు అంటే ఇది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల్లో మంత్రులకి వాల్యూ ఎంత ఉంటుంది అనేది డౌట్ఫుల్లే. అది పక్కన పెడితే వాళ్ళు 2.5 ఏళ్ళు అయిపోయి పూర్తిగా కమిటెడ్గా పనిచేయాలి. నెక్స్ట్ వచ్చిన 2.5 ఏళ్ళ వాళ్ళు చివరిలో కొంత టైం తీసుకుని 2 ఏళ్లకే వచ్చింది. 2 ఏళ్లే కదా అన్నట్టు. దీంతో కొంతమందికి ఏమో బీసీ మంత్రులందరినీ కంటిన్యూ చేయడంతో మిగతా మంత్రులకు కోపం వచ్చింది. వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి తమగా అవకాశం కోల్పోయిన మంత్రులకు కోపం వచ్చింది. ఇట్లా కథ అంతా నడిచింది. భారీగా సంఖ్య రావడం వల్ల జగన్ ఫేస్ చేసి ఇప్పుడు సేమ్ చంద్రబాబు మంత్రివర్గానికి సంబంధించి ఏం నిర్ణయం తీసుకుంటారు? 2.5 ఏళ్ళు అని చెప్తారా, లేకపోతే కనుక సంపూర్ణంగా ఇస్తారా ఛాన్సు? ఇంకోటి ఆయనకి ఇప్పుడు ఏకంగా కేవలం ప్రతిపక్షం 11 స్థానాలకే పరిమితం అవ్వడం అంటే ఇటు పక్కన భారీ స్థాయిలో ఉన్నటువంటి సందర్భంలో 164 అన్నప్పుడు వచ్చేటటువంటిది అంతమందిని అకామిడేట్ చేయాలి. అటు జనసేన వాళ్ళని అకామిడేట్ చేయాలా, ఇటు బీజేపీ వాళ్ళని అకామిడేట్ చేయాలా, సొంత వాళ్ళని అకామిడేట్ చేయాలి. ఇందులో సామాజిక సమీకరణాలు లెక్కలు ఉంటాయి. ఇదంతా చాలా పెద్ద కసరత్తు చంద్రబాబు గారి ముందు ఉన్నది ఇప్పుడు.